హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి డిఫరెంట్‌గా, కలర్‌ఫుల్‌గా అప్పడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా కలర్‌ఫుల్‌గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి ఇస్తే వీటిని మనం సగ్గుబియ్యంతో సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే ఇవి 1 ఇయర్ పాటు మనకి స్టోర్ ఉంటాయి. ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు. సింపుల్‌గా చేసుకునే అప్పడాలు ఇవి. ఎండతో పని లేకుండా ఫ్యాన్ కింద కూడా పెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు. చాలా క్రిస్పీగా, కరకరలాడుతూ, కలర్‌ఫుల్‌గా ఈ అప్పడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడైతే నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇలా పెద్దగా ఉన్న సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని మనమైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలే. కొంచెం రవ్వలాగా ఉంటే మనకి అప్పడాలు చాలా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. మీరు కావాలంటే మెత్తగా కూడా పొడిలాగా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మనకి బొంబాయి రవ్వ ఉంటది కదా! బొంబాయి రవ్వ కంటే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతది. మీరు కావాలంటే జల్లించుకొని, ఆ తర్వాత మిగిలిన రవ్వని కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకొని కూడా అప్పడాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని జల్లించకుండా డైరెక్ట్‌గానే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు వాటర్ అయితే కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగానైతే మనం మెత్తగా ఇలా ముద్దలాగా ఉండలు లేకుండానైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనకి పిండి అయితే చక్కగా నానిపోయి ఉంటది. ఇప్పుడు చూడండి ఇలా మళ్ళీ ఒకసారి ఇలా పొడి పొడిగా మిక్స్ చేసుకుంటే మనకి పిండి అనేది పొడి పొడిగా ఉంటది. ఇప్పుడు ఇందులో ఇంకొక పావు కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పిండి మనకి నానిపోయి పిండి అనేది గట్టి పడతది. అందుకని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పిండి ఇలా పొడి పొడి ఉంటది కాబట్టి ఇందులో ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చపాతీ పిండి లాగానైతే ఇలా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్ కూడా వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను రుచికి సరిపడా సాల్ట్, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి అప్పడాలనేటివి అంత చక్కగా వస్తాయి. రోల్ చేసుకునేటప్పుడు పగలకుండా వస్తాయి. ఇప్పుడు వీటినైతే నేను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 4 పార్ట్స్ లాగానైతే చేసుకున్నాను. ఇలా 4 ముద్దలు చేసుకొని ఇప్పుడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే డైరెక్టు ఇలా తెల్లగానే కూడా చేసుకోవచ్చు. కలర్‌ఫుల్‌గా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే కలర్ అయితే వేసుకుంటున్నాను. కలర్ లేకపోయినా కూడా సిరప్స్ దొరుకుతాయి మనకి మార్కెట్‌లో. కలర్ సిరప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే యెల్లో కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, ఇంకొకటి వైట్ అలానే ఉంచుకుంటున్నాను. ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇలా కలర్స్ మొత్తం యాడ్ చేసుకొని మంచిగా పిండినైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 4 పార్ట్స్‌ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ అయినా లేదంటే నార్మల్ కవర్ అయినా ఉంటే తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం రోల్ చేసుకునే దానికి కవర్‌కి అలాగే పిండికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు పల్చగా రోల్ చేసుకోవాలి. ఎంత పల్చగా ఉంటే మనకి ఈ అప్పడాలు అంత బాగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా మంచిగా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన షేప్‌లో, నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మనం ఫ్రూట్స్ కట్ చేసుకునేవి ఇలా డిజైన్‌గా ఉంటాయి కదా! వీటితో అయితే నేను కట్ చేసుకుంటున్నాను. చూడడానికి బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీ దగ్గర గనక ఇలా కట్ చేసుకునేటిది లేకపోతే గనక ఒక చిన్న మూతతో అయినా కట్ చేసుకోవచ్చు. గిన్నెతో అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే పిల్లలు తాగే సిరప్స్ మూత ఉంటది కదా! ఆ మూతతో కూడా చిన్నగా కూడా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్‌లకి ఉన్న పిండి కూడా తీసేసుకొని దాన్ని కూడా మనం మిక్స్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ కవర్‌కి, కోలకి, పిండికి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకివి చక్కగా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు అదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలాగే చపాతీలాగా రోల్ చేసుకోవాలే. మనకి ఎంత చక్కగా రోల్ చేసుకుంటే అంత చక్కగా పగలకుండా చాలా బాగా వస్తాయి. లేదంటే సైడ్‌లకి పగిలిపోయి పిండనేది కోలకి అతుక్కుంటది. అందుకనే పిండిని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసుకోవాలే. ఇవి మందంగా ఉంటే గనక మనకివి పళ్ళకి అతుక్కుపోతాయి. అందుకనే పల్చగానే చేసుకోవాలే. చూడండి అన్నీ ఇదే విధంగా చేసుకొని సైడ్‌కున్న పార్ట్స్ తీసేసి అన్నీ ఇదే షేప్‌లో చేసుకొనైతే నేనైతే ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మనమైతే ఆవిరి మీద ఉడికించుకోవాలే. ఒక ప్లేట్ తీసుకొని దీనికైతే ఆయిల్ అయినా సరే, నెయ్యి అయినా సరే అప్లై చేసుకొని, ఇప్పుడు వీటిపైన మనం చేసుకున్నవైతే అప్పడాలన్నీ ఈ ప్లేట్ పైన పెట్టుకొని వీటిని ఇప్పుడు ఒక
ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకొని వాటర్ అయితే హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్ పెట్టి వీటినైతే ఒక 5-10 మినిట్స్ అయితే గ్యాస్ సిమ్‌లో పెట్టి వీటిని ఆవిరి మీదనైతే ఉడికించుకోవాలి. మరి ఇవి దగ్గర దగ్గర వేయకండి. ఎందుకంటే అతుక్కుంటాయి. కొంచెం దూరంగానే వేటికవి దూరంగానే ఉండేలాగా చూసుకోండి. ఒక దగ్గర వేయకుండా, అతుక్కోకుండా చూసుకోండి. ఇలా దగ్గర వేయడం వల్ల మనకి ఇవి ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి పిండిలాగా అయిపోయి దగ్గరగా అతుక్కుపోతాయి. అందుకనే కొంచెం సెపరేట్‌గానే ఒకదానికి ఒకటి అంటుకోకుండా సెపరేట్‌గా వేసుకొనైతే ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా మనకి ఇవి ఉడికిపోయినాయో. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక అప్పడాల కవర్ తీసుకొని అప్పడాల కవర్ పైన లేదంటే ఒక ప్లేట్‌లో పెట్టుకొనైనా వీటిని ఎండకి పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కింద పెట్టుకొని కూడా మనం వీటిని ఎండబెట్టుకోవచ్చు. ఎండతో అసలు పని లేకుండా మనం ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. మాకైతే ఎండ ఉంటది కాబట్టి నేనైతే ఎండలో పెట్టి ఆరబెట్టుకున్నాను. చూడండి ఒక 1 అవర్ తర్వాతనే ఇవి మనకి ఎండ బాగుంటే ఒక 1 అవర్ తర్వాతనే చక్కగా ఇవైతే ఎండిపోయి ఉంటాయి. ఇంకో సైడ్ తిప్పుకొని 2 సైడ్స్ తిప్పుకుంటే సరిపోతది. చూడండి ఈవినింగ్ టైం వరకైతే మనకివి చక్కగా డ్రై అయిపోయి ఉంటాయి. ఇవి ఇంకొక రోజు కూడా నేను ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకున్నాను. ఒక 2 రోజులైతే వీటిని మంచిగా ఎండలో ఎండబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకొని ఇప్పుడు మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే సాంబార్‌లో కానీ, పప్పుచారులో కానీ లేదంటే ఏ కర్రీలో అయినా మనం ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు. లేదంటే పిల్లలకి స్నాక్స్ లాగా కూడా వీటిని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసి ఇస్తే పిల్లలు కూడా కలర్‌ఫుల్‌గా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే మనకి మంచిగా అయితే కరకరలా ఆడేంత వరకైతే ఎండలో ఎండబెట్టుకోవాలి. మెత్తగా ఉంటే గనక ఇవైతే పళ్ళకైతే అతుక్కుంటాయి తినేటప్పుడు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు వీటిని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని నేనైతే పిల్లలకైతే ఇస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతది. మిగిలిన వాటినైతే ఒక గాజు డబ్బాలో కానీ, లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకివి 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా డిఫరెంట్‌గా, కలర్‌ఫుల్‌గా సగ్గుబియ్యంతో అప్పడాలు మీరు కూడా ట్రై చేయండి. కరకరలాడుతూ క్రిస్పీగా టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటాయి. చాలా సింపుల్‌గా అయిపోతది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.